చూడండి, ఇవాళ నేను మిగిలిన ఇడ్లీ పిండితో మినప రొట్టి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు, జీలకర్ర కలిపి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక ఈ కలిపిన ఇడ్లీ పిండి ఆ ప్యాన్లో వేసుకోవాలి. వేసి తర్వాత ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి చిన్న మంటలోనే మినప రొట్టె ఉడకాలి. అప్పుడే మంచిగా వేగుతుంది అండ్ పిండి కూడా ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మళ్ళీ అట్లానే ఉడకాలి. ఎందుకంటే ఫ్లిప్ చేస్తాం కదా, ఫ్లిప్ చేసినప్పుడు కింద కూడా బాగా ఉడకాలి అండ్ బ్రౌన్ కలర్ రావాలి అన్నమాట. అప్పుడే మినప రొట్టె చాలా రుచిగా చాలా బాగుంటుంది. సో మినప రొట్టె రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ప్లేట్లో తీసి మినప రొట్టె చూపిస్తున్నాను చూడండి. మధ్యలో కట్ చేస్తున్నాను. ఎంత బాగా ఉడికిందో అంత వేడి వేడిగా పొగలు పొగలుగా వస్తుంది చూడండి మినప రొట్టె. దీని కాంబినేషన్ వచ్చి మంచిగా తేనె తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ తేనెతో డిప్ చేసుకొని ఆ మినప రొట్టె తింటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనం నెయ్యి వేసి మినప రొట్టెని కాల్చాం కదా, ఆ కమ్మగా ఆ స్వీట్ తేనె నంజుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి మినప రొట్టె.